సో ఇవాళ మా మ్యాచ్ ఎలా జరిగిందో మీ అందరు చూసే ఉంటారు. మా మ్యాచ్ ఎలా జరిగిందో మీ అందరు చూసే ఉంటారు. జనరల్ గా ఉమెన్స్ క్రికెట్ అంటే చాలా సపోర్ట్ తక్కువ కాబట్టి మాకు సపోర్ట్ ఇవ్వడానికి వచ్చిన ఈ గెస్ట్లందరితో నేను ఒకసారి మాట్లాడిద్దాం అనుకున్నా. ఎలా ఫీల్ అయ్యారు, మీకు ఎలా అనిపించింది, మీరు ఫ్యూచర్లో మా కోసం ఏం చేయగలుగుతారా అనే క్వశ్చన్ నేను అడగాలనుకున్నా. సో ఫస్ట్ మన స్పెషల్ గెస్ట్ వేణుస్వామి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. సో జనరల్గా ఆడవాళ్ళ క్రికెట్ అనగానే చాలామంది వెనక్కిపోతూ ఉంటారు. సో నాకు చెప్పగానే చాలా సంతోషం అనిపించింది. ఇవాళ ఒక మ్యాచ్ కూడా చూశాను నేను, ఫైనల్ మ్యాచ్. సో వాళ్ళు మగవాళ్లకు ధీటుగా, మగవాళ్లను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా వాళ్ళని ఓవర్కమ్ కూడా చేసి ఫీల్డింగ్ కానీ చాలా బాగా చేసినారు, చాలా రన్స్ కూడా బాగా చేసినారు. మొత్తం మీద విన్నింగ్ టీంకి శుభాకాంక్షలు చెప్తూ రన్నర్స్కు కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. సో చాలా బాగా అనిపించింది. జనరల్గా ఉమెన్స్ డే అనేది డైలీ ఉమెన్స్ డేనే, ఉమెన్ లేకుండా డేనే ఉండదు. సో దానికి ఉమెన్స్ డే అని చెప్పడం అనేది నాకైతే నచ్చదు. ఎందుకంటే ఉమెన్ లేని డే లేదు. సో ఇక్కడ ఆడిన వాళ్ళందరికీ, గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు, మంగళాకాంక్షలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ. సో చూసారు కదా, ఉమెన్స్ అంటే మామూలుగా అందరికీ తెలిసిందే వేణుస్వామి గారు బాగా సపోర్ట్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవర్ డి స్పోర్ట్స్ కిషోర్ గారు మన దగ్గరే ఉన్నారు. సో ఆయన కూడా, సో శ్రీనివాస్ గారు ఉన్నారు. ఫస్ట్ సార్తో మాట్లాడిద్దాం. సార్, మీరు ఎలా ఫీల్ అయ్యారు మ్యాచ్ కోసం? అంటే ఉమెన్స్ని మీరు డైలీ చూస్తారు కాబట్టి టెల్ మీ యువర్ ఒపీనియన్ అబౌట్ ద క్రికెట్ టుడే. మన సహర్ గారు అడిగారు ఉమెన్స్ కోసం ఏం చేస్తారని చెప్పి. తప్పకుండా ఎన్సిడి, మా నిఖిల కన్స్ట్రక్షన్ డెవలపర్స్ తరఫున ఫ్యూచర్లో ఏ మ్యాచ్ జరిగినా ఎలాంటి సపోర్ట్ కావాల్సినా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. వీఆర్ దేర్ టు సపోర్ట్. అండ్ అలాగే విన్నర్స్ అండ్ రన్నర్స్ కూడా వీఆర్ ఇన్వైటింగ్ ఫర్ ఎ లంచ్. మీరు వీలు చూసుకుని ఒకరోజు వస్తే వీల్ ఫెలిసిటేట్ ఆల్ ద పీపుల్ అలాంగ్ విత్ ద ట్రోఫీస్ అండ్ విల్ ఆల్సో ఆర్గనైజ్ ఎ డెలిషియస్ లంచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇప్పుడు కిషోర్ గారు ఒకసారి ఓకే రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఎందుకంటే హీఈస్ ద హీరో ఆఫ్ అవర్ టోర్నమెంట్ టుడే. సార్, మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ది ఉమెన్ ప్లేయర్స్ హూ ఎవర్ ప్లేడ్ హియర్. చాలా సంతోషంగా ఉందండి. వీళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్కి ఏమాత్రం తగ్గకుండా డైవ్ చేసి క్యాచ్లు పట్టడం, యాజ్ ఏ ప్లేయర్ నాకు తెలుసు ఎంత కష్టపడ్డారో ఒక్కొక్కళ్ళు. ముఖ్యంగా సహార్, స్నిగ్ధాకి కూడా ఆ షర్ట్ ఇలా ఫోల్డ్ చేసింది, కింద తీస్తే ఎన్ని దెబ్బలు ఉంటాయో మేము చూసాం ఆల్రెడీ. చాలా ఉంటాయి. అట్లాంటి ప్లేయర్స్ చాలామంది డైవ్ చేసి ఆడటం, ఇంటర్నేషనల్ లెవెల్ క్రికెట్ ఆడారు. ఇక్కడ మేము చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి మ్యాచ్లు చాలా చక్కగా జరిగినాయి. ఈ ఈవెంట్ ఇట్లా కాకుండా ఇంకా చాలా మంచిగా ఈవెంట్ని చేయాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎన్సిడి తరఫున శ్రీనివాస్ గారు, ఎండి గారు చాలా సపోర్ట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఫ్యూచర్ మ్యాచెస్ అన్నీ కూడా ఎన్సిడి ఆధ్వర్యంలో ఉమెన్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ అనేది చాలా గ్రాండ్గా జరగబోతుంది. కమింగ్ సూన్. ఆల్ ది బెస్ట్ ఉమెన్ టీమ్. యా. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ప్లేయర్స్. ఎన్సిడి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు. నెక్స్ట్ ఏ మ్యాచ్కైనా సరే మా ఎన్సిడి మీకు సపోర్ట్గా ఉంటుందని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మా ఎండి గారు చెప్పారు ఈ విషయం. వెరీ వెల్ ప్లేడ్. వీ ఎంజాయ్డ్ ద మ్యాచ్ థ్రోలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు మెయిన్ క్రికెట్కి కావాల్సిన ఏంటి? బ్యాట్, బాల్, ఉమెన్స్కి క్యాప్స్ కానీ, టీషర్ట్స్ కానీ ఏదైనా సరే ఎవరు స్పాన్సర్ చేశారంటే మన డి స్పోర్ట్స్ కిషోర్ గారు. ఈయన ప్రతి మ్యాచ్కి ఆయన వంతు ఆయన సపోర్ట్ చేస్తానే ఉన్నాడు. సో మనం ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి తెలుసు.